బీజేపీ నేతలు టీడీపీని టార్గెట్ చేస్తున్నారా? కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయా? మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీపై తెలంగాణ బీజేపీ నేతలు వరుసగా విమర్శలు చేయడం వెనుక అసలు కారణం ఏంటి? కేవలం ఇది మాటల వేడేనా లేక వ్యూహాత్మక రాజకీయ సంకేతమా? దీని వెనుక హైకమాండ్ ఆదేశాలు ఏమైనా ఉన్నాయా లేక రానున్న రాజకీయ సమీకరణాలకు ఇది ముందస్తు హెచ్చరికేనా? ఏపీలో టీడీపీతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో మాత్రం అదే టీడీపీని టార్గెట్ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాచ్ దిస్ ఓటీఆర్ స్టోరీ. కేంద్రంలో ఏపీలో బీజేపీ టీడీపీలు మిత్రపక్షాలు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పాటులో టీడీపీ కీలక భూమిక పోషించింది. చంద్రబాబు మద్దతుతోనే కేంద్రం మనుగడ ఆధారపడి ఉంది. ఇటు ఏపీలోనూ రెండు పార్టీలు కలిసే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇలా కీలక భాగస్వాములుగా బీజేపీ టీడీపీలు దోస్త్ మేరా దోస్త్ రాగాన్ని ఆలపిస్తుంటే తెలంగాణలో మాత్రం విమర్శల జడివాన కురవటం అనేక సందేహాలకు తెరలేపుతోంది. టీడీపీపై బీజేపీ నేతల పరోక్ష వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో టీడీపీని కూడా టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసినట్టయింది. ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో టీడీపీ, బీఆర్ఎస్ పాలనలు ఎలా సాగాయో ఆ పార్టీలు అనుసరించిన తప్పుడు విధానాలనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించి పాలన కొనసాగిస్తోందని, మూడు పార్టీలు ఒక్కటేనన్న అర్థం వచ్చేలా విమర్శలు గుప్పించినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక మరో నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు సైతం ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా కృష్ణా జలాలపై కేసీఆర్, చంద్రబాబు మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందా అనే అనుమానం వ్యక్తం చేసేలా బండి చిట్చాట్ వ్యాఖ్యలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. కృష్ణా నీటిలో న్యాయంగా తెలంగాణకు 575 టీఎంసీల వాటా రావాల్సి ఉండగా కేవలం 299 టీఎంసీలకే కేసీఆర్ ఎలా ఒప్పుకున్నారన్న ప్రశ్న రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశాన్ని 2019లో అప్పటి సీఎం జగన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తారని బండి సంజయ్ గుర్తు చేయటమే కాదు, అవసరమైతే ఆ మీటింగ్ ఒప్పంద వివరాలు బయటపెడతాను అనటంతో రాజకీయ రచ్చకు దారితీసినట్టయింది. దీంతో ఈ వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబు పనితీరుపై పరోక్ష ఆరోపణలు అంటూ చర్చ జరుగుతోంది. ఈ పరోక్ష వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏపీ బీజేపీ నేతలు టీడీపీకి సహకరిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో సాఫీగా ముందుకు సాగుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలే ముందుకొచ్చి పరోక్షంగా టీడీపీ సీఎం చంద్రబాబు టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు అన్నదే అసలు ప్రశ్న. ఇది ఏపీలో రాబోయే రాజకీయ పొత్తులపై ప్రభావం చూపేలా ఉందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీని దూరం పెట్టి జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో బీజేపీ ఉందా? అందుకే ఇలాంటి పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారా? తెలంగాణ బీజేపీ నేతలు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా, లేదంటే అధిష్టానం ఆదేశాలతో ఈ సంకేతాలు పంపిస్తున్నారా అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఏపీలో బీజేపీకి కీలక మిత్రపక్షంగా ఉన్న టీడీపీపై ఇలాంటి పరోక్ష వ్యాఖ్యలు చేయటం కూటమి రాజకీయాలపై ప్రశ్నార్థకంగా మారుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే తెలంగాణలో బీజేపీ బలపడాలంటే సెంటిమెంట్ అస్త్రాన్ని వాడాలని, అందుకే ఏపీ నేతలను, ఆయా పార్టీలను టార్గెట్ చేస్తున్నారనే మరో చర్చ నడుస్తోంది. తెలంగాణలో ప్రాంతీయ అనుబంధాలు కొంత ఎక్కువ. సో ప్రజలు మనల్ని ఓన్ చేసుకోవాలంటే ఈ సెంటిమెంట్తో వారికి దగ్గర కావాలని చూస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో టీడీపీతో జోడీ కడితే హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కానీ రూరల్ ఏరియాల్లో లాభం కన్నా నష్టమే ఎక్కువ. పైగా ఇప్పుడు ఏపీలో టీడీపీ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి కృష్ణా, గోదావరి జలాల పంపకాల విషయంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి తెలంగాణ బీజేపీ కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే పెద్దపీట వేస్తుందని, ఈ విషయంలో ఎవరినైనా నిలదీస్తామని మెసేజ్ పంపేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అని మరో కోణంలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇద్దరు కేంద్ర మంత్రుల పరోక్ష వ్యాఖ్యల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలను విస్మయానికి గురిచేసినంత పనైంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీపై పరోక్ష వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడికి దారితీసే అవకాశం లేకపోలేదు. గ్రేటర్ హైదరాబాద్లో చాలా డివిజన్లలో టీడీపీ సానుభూతిపరులు, ఆంధ్ర సెటిలర్స్ ప్రభావం బలంగా ఉంటుంది. ఒకవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి మేయర్ పీఠమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ విధానాలపై బీజేపీ నేతలు వరుసగా చేస్తున్న పరోక్ష వ్యాఖ్యలు పార్టీకి కొంత మైనస్గా మారే అవకాశం లేకపోలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతలు మిత్రపక్ష పార్టీ టీడీపీపై పరోక్ష వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెడతారో లేదో వేచి చూడాల్సిందే. మొత్తంగా చెప్పాలంటే తెలంగాణ బీజేపీ నేతల వ్యాఖ్యలు కేవలం రాష్ట్ర రాజకీయాల వరకేనా, లేక ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే వ్యూహాత్మక అడుగుల అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీడీపీపై విమర్శల వెనుక రాజకీయ సందేశాలున్నాయా,
లేదా మిత్రపక్షాల మధ్య దూరం పెరుగుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలే చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది.